వెల్కమ్ టు అవర్ ఛానల్ వావరుచులు బై మిశ్రావ్స్. ఈరోజు వావరుచులలో కంటి చూపుని ఎంతో మెరుగుపరిచి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే తోటకూర టమాటా కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పలుకులను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. 1 లేదా 2 ఎండుమిర్చిలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ కోసం నేను మీడియంగా ఉండే 3 తోటకూర కట్టల్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసి రెడీ చేసుకుంటున్నాను. వీటిని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని పోపులోకి యాడ్ చేసుకోవాలి. మనకి ఆకుకూరలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. వీటిని యాడ్ చేసుకున్నాక ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. మూతను పెట్టుకొని తోటకూర అనేది చక్కగా మగ్గనివ్వాలి. మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండాలి. మగ్గిన తోటకూరలోకి బాగా పండిన 4 టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. టమాటాలు అనేవి ఎంత చక్కగా మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. వీటన్నింటినీ కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలో ఉండే వాటర్ అనేది మొత్తం దగ్గరగా అయిపోవాలి. మనం ఎంత ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. రైస్, చపాతీ దేనిలోకైనా ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. రైస్లోకి అయితే వేడిగా తీసుకుంటే ఇంకా వేరే కర్రీ ఏది అవసరం లేకుండా రైస్ మొత్తాన్ని దీంతో తినేయచ్చు. కర్రీని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వావరుచులు బై మిశ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.